లైవ్ అని అయినాక అన్న వచ్చి హాయ్ 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 అంటాడు చూడు. ఇంకెవరు రాలే, ఇంకా రాలే. రే నువ్వు మా లైవ్ మా ముందర పెట్టి చూడొద్దురా, మీకు దండం పెడతా, అది ఒక్కటి చేయకండి. హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. పక్క 23 మెంబర్స్ వచ్చినారా? హాయ్ సతీష్ గారు, హాయ్ అండి. సురేష్ చింత హాయ్. హలో ఆదిల్. అజయ్ హాయ్. ఏం చేయలేదు ఆదిల్, లైవ్ చేస్తున్నా. యాక్చువల్లీ మనకి స్పెషల్ గెస్ట్ వస్తారు, వెయిట్ చేస్తున్నా. హాయ్ మన్సూర్, మన్సూర్ గారు. హాయ్ సాయి. అందరికీ హాయ్ అండ్ గుడ్ ఈవినింగ్. బ్రో ఐ సా యూ ఇన్ బస్ స్టాండ్. ఓకే, మేబీ నేను కూడా చూసిండొచ్చు మిమ్మల్ని. ఏమ్మా కావ్య, బాగున్నావా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా అన్న? తేజ అన్న హాయ్. సాయి తాడిపత్రి సాయి హాయ్ 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 హాయ్. చూశాను, మీరే గెస్ట్ చేయండి ఎవరు వస్తున్నారు అనేది. ఆయనకి ఏమైనా ఇంట్రో ఇద్దామంటారా? కావ్య గారు అశ్వత్థం వెళ్ళలేదా? ఈ రోజే వెళ్ళొచ్చానండి, దర్శనం బాగా జరిగింది. మా అన్న కూడా వచ్చినాడు. ఈయన అండి ఆ స్పెషల్ గెస్ట్, మరెవరో కాదు. ఓకే. హాయ్ హాయ్. యా బ్రో యూ స్పోక్ విత్ మీ ఫ్రమ్ ఐ టోల్డ్ ఐ యామ్ బెంగళూరు. యా గుర్తున్నారు. నథింగ్ బాబా. హాయ్ సాయి. యాక్చువల్లీ మేమైతే మా అప్కమింగ్ ఇండిపెండెంట్ ఫిలిం అప్డేట్స్ గురించి లైవ్ చేస్తున్నాం. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హలో భాషా బాయ్. తేజ నా తేజన్న బాగున్నా అన్న, మీరు బాగున్నారా? సాయి ఎలా ఉన్నావు? ఇప్పుడే హాయ్ కావ్య స్టూడెంట్. హాయ్ 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 అండి. హాయ్ చెప్పారు కదా అందరికీ హాయ్. ఫ్లాష్ మ్యాన్ అక్క మీ షార్ట్ ఫిలిం, యాక్చువల్లీ ఇది షార్ట్ ఫిలిం కాదండి, సర్వేజన ఒక షార్ట్ ఫిలిం అయితే తీసినాం. ఇది వచ్చేసి ఒక ఇండిపెండెంట్ ఫిలిం. మీకు మా లాస్ట్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ మా లాస్ట్ ప్రాజెక్ట్స్ చూడాలనుకుంటే నువ్వు ఫుల్ కనబడు, నేను హాఫ్ అనమాట. నాకు కనబడను, నాకు ఫస్ట్ క్వశ్చన్స్ కనబడాలి కదా, అది ప్రాబ్లం. హాయ్ హాయ్. అండ్ మీకు మా లాస్ట్ ప్రాజెక్ట్స్ అవి చూడాలనుకుంటే ప్లీజ్ విజిట్ క్రేజీ క్రాకర్స్. రిలీజ్ డేట్ వి విల్ అప్డేట్. డైరెక్టర్ గారు కొంచెం బిజీగా ఉన్నారు, లేదంటే అప్డేట్ చేసేస్తారు వెంటనే. యాక్చువల్లీ లేదు, మన డెమో ఫిలిం గురించి అనమాట. కాలేజ్ డే. ఓ ఎప్పుడు సాయి? బాగుందండి, అశ్వత్థం చాలా బాగుంది, వెళ్ళొచ్చాం. బ్రో నీ వీడియో సూపర్. ఓ థ్యాంక్ యూ బ్రో. ఏ వీడియో నాకు తెలియదు. విజయ్ దేవరకొండ డైలాగ్ ఫ్రమ్ మై బాబా. ప్రసాదం దగ్గర. ఓకే ఓకే, ప్రసాదం కోసం వెళ్ళామండి. బట్ 50 రూపీస్ దొరికా లేదు, ఫోన్పే లేదంటే బ్రో అక్కడ. మా అక్క పాపం ప్రసాదం తీసుకొని వచ్చేసింది. యాక్చువల్లీ లైవ్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వి డూయింగ్ ఇండిపెండెంట్ ఫిలిం అనమాట. మీకు తెలిసి ఉంటుంది మేబీ, నేను చూసాక. ఓకే
చూసి తెలిసిందే అది. బట్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్ నుంచి ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉంటుంది అనమాట. మేబీ జస్ట్ చూస్తున్నాను అసలు మాట్లాడినా. సో మేబీ 14th ఈ మంత్ ఉండొచ్చు. 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈవెంట్కి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడం ఈసారి అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మేము పోస్టర్ లాంచ్ చేసినప్పుడు చాలా మంది పర్సనల్లీ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేశారు, ఎప్పుడు ఈవెంట్స్ మీరే చేసుకుంటారా, మమ్మల్ని పిలిచారా అని చెప్పేసి. సో ఈసారి అందరితో చేస్తున్నామని డిసైడ్ అయ్యాం. అండ్ వన్ మోర్ థింగ్, సాంగ్ లాంచ్ వచ్చేసి ఇక్కడ కనిపించట్లేదన్న కొంచెం ముందు పెట్టుకున్నాం. త్వరలో అప్డేట్ చేస్తామండి. బట్ శనివారం అయితే పక్కా ఉంటుంది. శనివారం ఈవినింగ్ అందరూ అవైలబుల్గా ఉంటారనేసి ఆ రోజే పెట్టుకున్నాం. సో అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. బైక్లో ఫాస్ట్గా వెళ్ళకండి, పక్కా పాటిస్తాయి. మేము ఎప్పుడు వెళ్ళామండి? నేను వెళ్ళిందా. సౌండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి ఫోటోగ్రాఫర్. సౌండ్ రావడం లేదా? మేబీ మ్యూట్ అయిందేమో, ఐ డోంట్ నో. ఇక్కడ ఏం లేదండి, మేబీ మీదే ప్రాబ్లం అయిండొచ్చు. కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇంకోసారి చూడండి, ఇంకా అప్పుడు కూడా రాకుంటే ఒకసారి విల్ డూ సంథింగ్. హాయ్ పాడతా మళ్ళీ. సారీ, హాయ్ అండి. సో మీ అందరూ తాడిపత్రిలో ప్రతి ఒక్కరు మా ఈవెంట్కి రిప్లై ఏంజలా ఎవరు అక్కనా పక్కపో ఇప్పుడు వస్తుంది అక్క. ఓకే, థ్యాంక్స్ అండి. ఈవెంట్ టైం వచ్చేసి మ్యాక్సిమం 6 PM ఆన్వర్డ్స్ ఉంటుంది. ప్లీజ్ ఒక్కటి అప్డేట్ చేయాలి. కావ్య గారు బ్రో ఫాస్ట్ బైక్లో వెళ్తుంది అంటే లైక్ తగ్గిస్తానండి. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. And one more thing I would like to share with you guys, రాధాయణం ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీసాం. ఆ రాధాయణంలో నుంచి ఒక సాంగ్ వస్తుందన్నమాట. ఆ సాంగ్ని మనం అంతా కలిసి ఒక ఈవెంట్లా చేద్దామని ప్రిపేర్ అయ్యాం మీ అందరితో కలిసి. సో సాయితేజ థియేటర్ ముందర ఉన్న ప్రియతమ గార్డెన్స్లో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఇఫ్ ఆల్ గోస్ వెల్ 14th February సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉంటుంది. ప్రియతమ గార్డెన్స్ 6 PM సాటర్డే 14th విచ్ ఈజ్ వ్యాలంటైన్స్ డే కదా, ఆ రోజు టైం 6 అండి, 6 PM ఉంటుంది. అండ్ అందరినీ ఆ ఈవెంట్కి పిలిచడానికి మెయిన్లీ మేము లైవ్ చేస్తున్నాం. అండ్ ఒక చిన్న అప్డేట్ మాదిరి. హాయ్ హీరో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? తిన్నావా? ఈవినింగ్ కదండి, ఇంకా ఏం తినలేదు. ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్స్ అండి. ఏం కొననివ్వలేదండి, సారీ. డ్యూ టు సమ్ రీజన్స్ నాకు మూడ్ బాగా అయితే వచ్చేసాం అనమాట ఫాస్ట్గా. మాకు కాదండి, ఆయనకి. నాసిలాగా అయ్యో అలాంటివి ఏం లేదండి. వారణాసిలాగా పాస్ ఏం పెట్టట్లేదు. నార్మల్గా మీరు వచ్చేయచ్చు, ఫ్రీ. లైక్ ఇది మన ఈవెంట్ కదా, మన వాళ్ళకి ఎందుకని పాస్ చేసావంట ఏం లేదండి. షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు యాక్చువల్లీ సాంగ్ లాంచ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నీకు మొత్తం చెప్పేస్తామన్నా. మేబీ ఒక 1 month తర్వాత ఉండొచ్చు. షార్ట్ ఫిల్మ్ ప్రసాదం దగ్గర గొడవ పడ్డా. మేము గొడవ పడలేదండి, మేము మాట్లాడుకున్నాం. Who is the heroine of film real name? హీరోయిన్ మా హీరోయిన్ నేమ్ వచ్చేసి నందు అనమాట. షీస్ ఫ్రమ్ సమ్వేర్ ఫ్రమ్ రాయదుర్గం ఐ థింక్. మూవీ బడ్జెట్ నియర్లీ చెప్పచ్చక్క చదవద్దు అంటే లైక్ ఆఫ్టర్ రిలీజ్ మేము ఇవన్నీ రివీల్ చేస్తామండి. ఫస్ట్ రిలీజ్ వరకు ఏది చెప్పాలని అనుకోలేదు. ఈసారి బాగానే పెట్టాం అనమాట.
ఆయన ఏ కాలేజ్? కాలేజ్ అయిపోయింది, మా చదువు అయిపోయి లేదు. సంక్రాంతి అయింది. సివిఆర్టీ కాలేజ్ అనమాట, ఫైనల్ ఇయర్ సివిఆర్టీ కాలేజ్. సో మీకు మా ఇండిపెండెంట్ ఫిలిం గురించి ఏమైనా వెయిట్ మీకు మా ఇండిపెండెంట్ ఫిలిం గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఏమైనా అడిగేసేయండి, ఎనీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్, డ్యూరేషన్ వచ్చేసి 1 hour ఉంటుందండి. ఇండిపెండెంట్ ఫిలిం చెప్తున్నాం కాబట్టి ఫిలిం అనుకోకండి, ఇట్స్ లెస్ దెన్ ఫిలిం, మోర్ దెన్ షార్ట్ ఫిలిం అనమాట. 1 hour ఉంటుంది. హాయ్ విష్ణు. సో మీరు ఏదైనా మా ఇండిపెండెంట్ ఫిలిం గురించి అడగాలనుకుంటే అడిగేసండి, ఎనీథింగ్ అబౌట్. కూడా చాలా గొప్ప వాళ్ళు కావాలని థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ లైన్ గెస్ట్ అండి, గెస్ట్ ఎవరండి నాది? ఫైన్ అండి, బాగున్నాం. నేమ్ ఏంటి అన్ని త్వరలో రివీల్ చేస్తామండి. సాంగ్ లాంచ్, గెస్ట్, థియేటర్లో ఎప్పుడు రిలీజ్ ఏమనుకోలేండి. మేబీ ఇఫ్ అన్నీ మంచిగా అయితే చూద్దాం, అనౌన్స్ చేస్తాం అది కూడా. సో ముందే చెప్పడం ఎందుకు. సో సాంగ్ లాంచ్ ఈవెంట్ అయితే పక్కా Feb 14th ఉంటుంది ప్రియతమ గార్డెన్స్లో 6 PM ఆన్వర్డ్స్. సో వచ్చేయండి అందరూ వచ్చేయండి. అండ్ చెప్పినట్టు పాసెస్ అలాంటివి అంతా ఏమి ఉండదు, ఎవ్రీబడి వెల్కమ్ అనమాట. సో మా ఈవెంట్కి మీ అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మా సాంగ్ అంతా విని మంచిగా ఎంజాయ్ చేసి పోతారని కోరుకుంటున్నాను. ఏమేంటి అన్న మూవీ? రాధాయాన్. ఇట్స్ లవ్ స్టోరీ. రాధాయాన్ అనేది ఒక 90s బ్యాక్గ్రౌండ్లో జరిగే లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఇన్ బిట్వీన్ హిందూ ఈవెంట్కి ఎలాంటి పాసెస్ లేవండి. ఈవెంట్కి అయితే ఎలాంటి పాసెస్ లేవు. ఇద్దరిని ఏం ఇంద్రాణి తను చదువుకుంటుందండి. హూ ఇస్ ద గెస్ట్ ఇంకా ఫిక్స్ అవ్వాలి. మేబీ గెస్ట్ ఎవరు రాకుంటే మీరందరే మా గెస్ట్ అనమాట. వచ్చే ఇప్పుడు ట్రై చేస్తాం ఎవరినో ఒకరిని పట్టుకురావడానికి. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు రారేమో. మేబీ వీళ్ళు ట్రావెల్ లెవెల్ బెస్ట్. అన్నకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు? నీకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు? సో ఆడియన్స్ కన్నా 90 బాగ్ డ్రాప్ అంటున్నారు. స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటుంది. పక్కా అండి, స్క్రీన్ ప్లే కూడా మొత్తం ఉంటుంది. మూవీ ఓపెన్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు చాలా చాలా మంచిగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈసారి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీసాం. మీ అందరికీ పక్కా నచ్చుతుందని కోరుకుంటున్నాం. అండ్ మీకు అండ్ వన్ మోర్ థింగ్ నేను ఒకటి అడగామనుకున్నా. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇంటర్ రిలీజియన్ ఆర్ ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీస్? మనం అంతా లవ్ చేస్తుంటాం కదా, వేరే వేరే క్యాస్ట్ అయినా వేరే రిలీజియన్ అయినా. సో మా సబ్జెక్ట్ కూడా అదే అనమాట. అందరు లవ్ చేయరండి, కొంతమంది లవ్ చేస్తారు. లవ్ అనేది అందరు చేస్తారు, ఇంటర్ రిలీజియన్ లో అందరు చేస్తారు అన్నట్టు. లవ్ అనేది అందరు చేస్తారు అనమాట. బికాస్ ప్రతి ఒక్కరు లవ్ చేయడం అంటే అమ్మాయిని లవ్ చేయడం కాదక్క, వాళ్ళ అమ్మని లవ్ చేయొచ్చు, వాళ్ళ నాన్న. లవ్ అనే పార్ట్ ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటుంది, ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. ఇన్కేస్ లేదంటే వాడు మనిషి కాదని అర్థం. అండి కష్టపడ్డా, చాలా కష్టపడి ఉంటారు. చాలా చెప్తామండి, త్వరలో అప్డేట్ చేస్తాం. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ షార్ట్ ఫిలిం, ఇట్స్ ఇండిపెండెంట్ ఫిలిం. నీకు ఉందా అన్న? మా వదిన ఎవరు ఉండొచ్చేమోనండి, మనం చెప్పలేం కదా అన్న. వదిన చూద్దాం. సో వాట్స్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇంటర్ రిలీజియన్ ఆర్ ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీస్? మాది ఇంటర్ రిలీజియన్ లవ్ స్టోరీ అనమాట. మూవీలో ఒక ముస్లిం అబ్బాయి, ఒక హిందూ అమ్మాయి మధ్యలో జరిగే లవ్ స్టోరీ. అది 90s బ్యాక్డ్రాప్లో ఉంటుంది, విచ్ ఇస్ సెటప్ అరౌండ్ 1999 అలా ఉంటుంది. సో హాయ్ అండి చౌదరి గారు. ఫిలిం రన్ టైం ఎంత ఉంటుంది? ఫిలిం 1 hour
No. రన్ టైం అంటే ఏంటి? రన్ టైం అంటే యాక్ట్ డ్యూరేషన్ అనమాట. మరి 59 minutes 19 seconds 10 frames. నియర్లీ కొన్ని సెకండ్స్ తక్కువ 1 hour. ఎగ్జాక్ట్ డ్యూరేషన్ చెప్పేసిన. హాయ్ కావ్య. హాయ్ అండి. హాయ్. ఒక పాట పాడు అమ్మ. ఒక పాడండి. రెడీ. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదులేండి, మనం ఎప్పుడైనా పాడుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్. ధర్మవరం ఉంటాయి అన్న. బాగున్నారు అన్న? హాయ్. మీరు ఎక్కడ ఉంటారు? నేను తాడిపల్లిలోనే ఉంటానండి. అవును. అన్న బాగా సింగ్ చేస్తాడు. లెట్స్ గో విత్ మై బ్రో. లైవ్ ఎండింగ్ కి సింగ్ చేస్తాడు. ఇప్పుడు వెళ్తే అంత వెళ్ళిపోతారప్ప. హాయ్ బ్రో. హాయ్ సిస్టర్. హాయ్ సుధాకర్ स्टूडियो. ये ओके ने तेरा हेड क्या कट गया है? मेरा हेड भी कट गया देखो. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు ఇట్లానే మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సరే. బాయ్. ఓటీటీకి అమ్ముతారా? ఏమో తెలియదు. మేబీ మీ సపోర్ట్తో చూద్దాం. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది కదా. బట్ తీసింది అయితే ఓటీటీ రేంజ్, ఫిలిం రేంజ్ అయితే విజువల్స్ ఉంటాయి. ఇదైతే పక్కా. అండ్ మీకు ఒక షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ ఉండదు. ట్రస్ట్ మీ, నేను చెప్తున్నా ఈరోజు లైవ్లో. ఫుల్ విజువల్స్, ఒక మూవీ సినిమాటిక్గా చూసిన ఫీలింగ్ వస్తుంది. దట్స్ మై ప్రామిస్. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు. Note my words అంటావా? Of course, note my words, yeah. బ్రో మీ పేరు గుర్తులేదు కానీ మీరు బ్యాక్ చేస్తారు. కావ్య అక్క నా బ్యాక్ చేయరండి. బాగా చేస్తారా? అది ఓకే, థ్యాంక్స్ అండి. ఈయన పేరు సిద్ధు. మీకు నచ్చినట్టు మీరు పిలుచుకోవచ్చు. పిలిస్తే పలుకుతాడు టైప్ అండి మా అన్న. గ్రేట్ పర్సన్. అసలు ప్రతి పర్సన్ ఇదే నేమ్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విడుదల చేస్తుంటారు. ఆఫ్ కోర్స్ దాన్ని మాత్రం కావ్యాన్ని పిలిచండి. థ్యాంక్ యూ. రెస్పెక్ట్ఫుల్ గా. నెక్స్ట్ ఒక పర్ఫార్మర్ మీ స్టోరీ చేయండి కావ్య. నెక్స్ట్ ఒక పర్ఫార్మర్ మీదనా? ఫార్మర్. ఓకే. నైస్ కాన్సెప్ట్ అండి. పక్కా చేస్తాం ఫార్మర్స్ గురించి. మీ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ అయితే మరి షార్ట్ ఫిలిం బాగా కాదు బాగా అని. ఓకే, నేను అర్థం చేసుకున్నాను. ఆయన హీ నో ద ఆడియన్స్ పల్స్. సో మా రాధాని గురించి మా అక్క ఏమైనా చెప్తే విందామని కోరుకుంటున్నా. సో అక్క బాగు సరే చెప్పు. ఏం చెప్తామండి, ఇప్పుడు రాధాని గురించి చెప్పాలంటే డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ అంటే మా బ్రదర్. ఇంకా దాంట్లో హీరో గురించి చెప్పాలన్నా మా బ్రదర్ గురించి చెప్పాలి. మీకు అనిపించట్లేదురా? సగం ప్రేమ అంతా నువ్వు. నేను నిజం చెప్పు, కరెక్ట్ హాఫ్ చేస్తే నేను చాలా ఇష్టం. హాఫ్ లేదన్నా, ఇది హాఫ్ ఉండకూడదు. ఎందుకంటే అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఓకేనా? ఓకే అండి. సారీ, కొన్ని క్వశ్చన్స్ మిస్ చేసాం. సో సారీ. మీరు చాలా బాగా ఫీలింగ్స్ చేస్తారు. మీరేం చదువుకుంటున్నారు? నేను ఇప్పుడు MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అలా MBA అంతా ఏం లేదండి, అంతా ఓపెన్. సిద్ధు హాసిని ఎక్కడ? సిద్ధు హాసిని ఎక్కడ? హాసిని మేబీ ఉండొచ్చండి. ఆమె అంతా మీరే చేశారు. హాసిని లేదు కానీ ఇంకా ఏముందా? హే హాయ్ సిద్ధు అండ్ మై బ్రదర్ కార్తిక్. బాగున్నావా అన్న? వరుణ్ అన్న మా పెద్దమ్మ కొడుకు. రాధా అండ్ టైటిల్ బాగుంది. థ్యాంక్స్ అండి. ఎలా అక్క నమస్తే అక్క అందరికి. థ్యాంక్స్ అన్న. షహల్ అన్న, మన తాడిపత్రి ఫుడ్ బ్లాగ్స్ అన్న. హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. సిద్ధు అన్న మీరేం చదువుకున్నారు? బీటెక్ చదువుతున్నా, ఫైనల్ ఇయర్. అక్క డూ యూ నీడ్ ఎనీ థంబ్నైల్ డిజైనర్? DM చేయండి బ్రో. DM చేయండి. గ్రేట్ వర్క్ బోత్ ఆఫ్ యూ. కీప్ గోయింగ్. ఐ హోప్ యూ విల్ సీ హైట్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వి వుడ్ లైక్ టు. హాయ్ అండి. స్మైల్ శాషు గారు.
అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. అండ్ మా రాధాయన్ గురించి చెప్పాలంటే సచ్ ఎ క్యూట్ ఫిలిం. అండ్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో నేను వర్క్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అండ్ మా అన్న ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఇస్తాడని కూడా ఎప్పుడు అనుకోలేదు. అంత బెస్ట్ ప్రాజెక్ట్ ఇదైతే. రాధిక టిల్లు వదిలేసింది. వాట్? రాధిక టిల్లు వదిలేసిందా? లేదండి. ఐ హోప్ యూ గాడ్ విల్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అండి. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ గాడ్ బ్లెస్సెస్. ఆయన ఎప్పుడు బ్లెస్ చేస్తాడో వెయిట్ చేస్తాను. మా అన్న ఉపేంద్ర మాదిరి అండి, ఐ ఆమ్ ద గాడ్ అంటాడు. వాటర్ అయిపోయినా తెచ్చిమా. హాయ్ అక్క, మనం ఒకసారి హాస్పిటల్ కలిసిన గుర్తుందా కావ్య గారు? కొంచెం వెరీ గుడ్ సిస్టర్ అక్క. మా సిస్టర్ మా ఇంట్లో ఉందండి, చదువుకుంటుంది. తనకి ఎగ్జామినేషన్స్ దగ్గర పడ్డాయని చెప్పేసి. ఫైన్ అండి. సిద్ధు, యూ లుక్ లైక్ లవర్ బాయ్. వై కాంట్ యూ ట్రై రొమాంటిక్? రొమాంటిక్ చేస్తాడండి, ప్రాబ్లం లేదు. మీరు చెప్పారు కదా చేస్తారు. రాధాయన్ కూడా కొంచెం లవ్ స్టోరీ కదా. యాక్చువల్లీ మేము ఒక సిరీస్ అనుకున్నాం, బట్ రాధాయన్ వర్క్లో పడి రాలేదు. అదంటే చాలా రొమాంటిక్ ఉండిండు. నేను కూడా అన్నకి ఎప్పటి నుంచి చెప్తాను, అక్క ఇది డిఎం ఫర్ తమిళ్ బట్ యూ డిడెంట్ రెస్పాండ్. ఇది ఒక్కసారి చేయండి, ఈసారి చేయండి. వీ హ్యావ్ సమ్. అక్క ఇన్ కేస్ చూసుకోలేకుంటే యువర్స్ కల్లిబాయ్ అని ఒకటి ఉంటుంది, అది చూడండి. ఓకే, నీ హీరో హాస్పిటల్లో చూసానా? ఓకే అండి, చూసింటాను. అంటే పుష్పరాజ్ ఓహో, అర్థం కాలేదండి. మీరు కొంచెం క్లారిటీగా పెడతారా కార్తిక్ రెడ్డి గారు? ఈవెంట్ జరిగేది గార్డెన్ నేమ్ చెప్పండి. ప్రియతమా గార్డెన్స్, సాయిదేవి సినిమా హాల్ ముందర. లేదంటే ఎస్పీ డాబా ఉంది కదా, దాని పక్కనే. ఇంటర్ చదువుతుందండి. హాయ్ అక్క. అండ్ మా రాధాయన్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ అండి. మీరు చూసిన రోజు అయితే డిసప్పాయింట్ అవ్వరు. తాడిపత్రిలో చాలామంది షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటారు, అన్నీ మంచిగా ఉంటాయి. బట్ ఈసారి సంథింగ్ స్పెషల్ ఉంటుంది మా దాంట్లో. వీఆర్ షోయింగ్ యూ. నేను భయపడినా తాడిపత్రి షార్ట్ ఫిల్మ్స్ అంటే ఎవరినేమంటున్నావు నేను ఎందుకంటున్నా. అక్క కాసం ఫ్యాషన్స్కి రాలేదా? లేదు మా రాలేదు. మొన్న ఆకృతిలో షాపింగ్ చేస్తాను. హాయ్. ఫైన్. వాట్ హ్యాపెన్ టు? హలో అక్క. హాయ్ రౌడీ బాబు. థ్యాంక్స్ అండి. సాంగ్ చాలా బాగుంటుంది. హే హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ముజీబ్. అండ్ వన్ మోర్ థింగ్, అక్క చెప్పినట్టు నైస్. థ్యాంక్స్ అండి. మీ స్టోరీ రైటింగ్ చాలా నైస్ అంట అండి. సిద్ధు అన్న ఏంటి ఏం మాట్లాడకుండా నీ వాటర్ తాగుతున్నాడు అక్క. నాకు తెలియదండి. కొంచెం డిస్టర్బ్ ఉన్నా అంతే. సెలబ్రిటీ అయిపోయారుగా. ఏదో అండి, దేవుడి దయతో కొంచెం చిన్న సెలబ్రిటీ అయ్యాను. మీ దయతో ఇంకా పెద్ద సెలబ్రిటీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కార్తీక్ నిజంగా నేను థ్యాంక్స్ అన్న. అది అనుకోకుండా ప్లాన్ చేసింది, మంచిగా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ గురించి చెప్పాలంటే నేను వినేశాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. కొంచెం మంది మాకు ఇవ్వలేదు సాంగ్, లీక్ చేస్తామని భయంతో. సో సాటర్డే కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వినొచ్చు కాబట్టి. సాంగ్ అయితే చాలా బాగుంది. మీరు ఈవెంట్కి వస్తే మీకు అనిపిస్తుంది వర్తి వచ్చినందుకు. ఇంత మంచి సాటర్డే వస్తుందండి. థ్యాంక్స్ అండి, నేను అంత గ్రేట్ కాదు. సాంగ్ చాలా బాగుంటుంది, అంటే లైక్ మా సాంగ్ కాబట్టి చెప్పట్లేదు, నిజంగా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్యాగ్ ఇద్దాం అన్న కోసం. నేనైతే మన తాడిపత్రి పీపుల్ సపోర్ట్ మా ఫిలింకి ఉంటుందని కోరుకుంటున్నాను. యూ ఫీల్ గ్రేట్ అబౌట్ అవర్ ఫిలిం చూసాక. హలో సిస్టర్ ఎవరు? ఓకే, ఆర్య చాలా బాగున్నాడండి. ఇందాక కూడా మంచిగా ఆడుకుంటుండే.
వరుణ్ మ్యూజిక్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. ఇక థ్యాంక్ యూ మీరు థ్యాంక్ ఇంకా యూ. బాగా మంచిగా తాడిపత్రి సెలబ్రిటీ అవుతారు. థ్యాంక్స్ అండి. హాయ్ మను అన్న. హలో గైస్. అక్క అంటే చెప్పక్క, నేను డాన్స్ అడుగుతున్నాను. ఒకసారి ఆ మాట అండి. వెల్కమ్ బ్యాక్ టు హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ అమ్మాయి కావ్య. ఎందుకు చెప్పమన్నా చెప్తే భయపడినా. నిజంగా భయపడతారా మీరు? చెప్పండి. హీరో ఎవరుకా? మోహం అక్క, తప్పక అక్క. ఆ ఈవెంట్ అక్క శనివారం ఉంటుంది, వ్యాలంటైన్స్ డే రోజు ఈవినింగ్ 6 o'clock. ప్లీజ్ అందరు రావాలి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తున్నా. ఆర్య గీత కూడా లేదా? మీ రైమింగ్ చాలా బాగుంది. మేబీ మా ఫ్యూచర్ ఫిలింలో మిమ్మల్ని కూడా మేము జాయిన్ చేసుకుంటామండి. యా మనోడదేం కాదు. ఒకటి చెప్దాం అనుకున్నా మీ అందరికి. ఐ మీన్ మా ఇంటి అనుకుంటుంటారు కదా, ఎవరు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో వస్తారు చేస్తారు పోతారు, వస్తారు చేస్తారు పోతారని. ఈసారి అయితే చాలా లిటరలీ చాలా స్ట్రగుల్ అయ్యాం. మేబీ మా బాధలన్నీ మీకు అక్కర్లేదు, వచ్చి ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చినప్పుడు మాత్రమే ఎంకరేజ్ చేయండి. ఇన్ కేస్ నచ్చకుంటే ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ మై ఫిలిం ఆల్సో. ప్లేస్ వచ్చేసి ప్రియతమ గార్డెన్స్ అండి, మన తాడిపత్రిలో సాయితయ్య థియేటర్ ఆపోజిట్లో ఉంది కదా ప్రియతమ గార్డెన్స్. అందులో హాయ్ మా, హాయ్ రా రెహమాన్ భయ్యా. హాయ్ అన్న. హాయ్ యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ వర్డ్స్ అబౌట్ మై క్రూ అనమాట, క్యాచ్ అండ్ క్రూ. షార్ట్ ఫిల్మ్లో సాంగ్ ఉంటుంది, చాలా బాగా వచ్చింది అనమాట. సాంగ్ అంతా మంచిగా రావడానికి రీజన్ సుగీత్ అన్న, మా మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచిగా కొట్టాడు. మీరు విన్న తర్వాత ఒక ఇండిపెండెంట్ ఫిలింకి అలా ఇచ్చింది కాకుండా ఒక ఫ్యూచర్ ఫిలింకి శృతి. హాయ్ అక్క. ఇట్లా ఓకే ఓకే. సాంగ్ లాంచ్ ఈవెంట్ అనమాట మాది. మా ఫిలిం నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఈవెంట్ Feb 14th 6 PM ఆన్వర్డ్స్ ప్రియతమ గార్డెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సాయితయ్య థియేటర్లో ఉంటుంది. థ్యాంక్స్ అండి. విహెచ్ మహల్ కాదండి. థ్యాంక్స్ అండి. హాయ్ కావ్య. హాయ్ అండి. అక్క ఒకసారి పెట్టు స్టోరీ ప్లీజ్, ఈవెంట్ ప్లీజ్. నాట్ ఓన్లీ స్టోరీ అండి, టుమారో నుంచి అప్డేట్స్ పెడతాం మేము. ఇన్విటేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో అందులో మొత్తం డీటెయిల్స్ అండ్ టైమింగ్ ప్రతిదీ ఉంటుంది. అండ్ నేను స్టోరీలో పెడతాను. ప్లీజ్ మీరు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే అంత లైక్ ముందే అవన్నీ పెట్టడానికి ముందు ఫస్ట్ మీకే చెప్పేద్దామని వచ్చేసాం అనమాట. సో అంతే. టేక్ కేర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. అక్క మీరు ఈ సాటర్డే చింతల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రండి అక్క. పక్కా అండి, వస్తాను. శివరాత్రి కదా, శివాలయానికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. 15th శివరాత్రి కదా, నెక్స్ట్ జాగ్రత్త చేస్తాను. హాయ్ అండి. 14th శివరాత్రినా? 15th శివరాత్రి కదా, 14th నైట్ మేలుకుంటారు. మన ఈవెంట్ అయిపోతే మన శివాలయం. అవునా? ఓకే నాకు తెలియదు శివరాత్రి అని. ఓకే గ్రేట్, మంచి టైంలో పట్టాను. యాక్చువల్లీ బాబాయ్ గారు బిగ్ ఫ్యాన్. ఇను రాఘవేంద్ర బ్రో యాక్చువల్లీ ఫ్యాన్స్ అవన్నీ పెద్ద పెద్ద పేర్లు ఎక్కడకు. ఓకే ఫ్యాన్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము చేసామండి ఇండిపెండెంట్ ఫిలిం. చూద్దాం దీని రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఆ తర్వాత మీరు చెప్పినట్టు నేను సినిమాస్ చేస్తానేమో విత్ డైరెక్టర్స్ బ్లెస్సింగ్స్. అండ్ ప్రతి ఒక్కరు సాంగ్ మ్యామ్స్కి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ సాంగ్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది, ఏమనిపించింది అని కూడా నాకు మెన్షన్ చేయండి. దేవుడా ఫోన్ ఎత్తాను.
పాట పాడను ఏం తెలియదు. యా అక్క, వాట్స్ యువర్ ఫీలింగ్ వైల్ వర్కింగ్ విత్ యువర్ యా గ్రేట్, ఫీలింగ్ గ్రేట్. వావ్ నైస్. యాక్చువల్లీ పాస్ట్లో అయితే వెరీ బ్యాడ్, ప్రజెంట్ అయితే ఓకే, హ్యాపీ. ప్రజెంట్ మళ్ళీ బ్యాడ్. అసలు మనం ఏం చెప్పలే కదా, ఐ మీన్ రాధాయన్ గురించి. సో ఏం లీక్ చేయకుండా మనం ఏమేమి చెప్తాం చెప్తాం. ఇందులో హీరో యాక్టింగ్కి, హీరో క్యూట్నెస్కి అందరు ఫ్లాట్ అవుతారు, ఇదైతే పక్కా. అక్క చెప్తాను, నిజం చెప్పినా కూడా నిజమే. సిద్ధు అన్న ఒక పాట పాడన్నా, పాడాలి. లాస్ట్ లో పక్క మీ అందరి కోసం నా పాట పాడతాను. నా ఈ గొంతుతో మీరు పాట అడుగుతాను మీ అందరికి. అరే ఎట్లా వింటారా పోయి, నాకేనా అనిపించదు. హాయ్ ఐఎమ్ తప్సు. హాయ్ తప్సు. బిగ్ ఫ్యాన్. కమాన్ అక్క చెప్పేసి. ఓకే. అండ్ షూటింగ్ చాలా షార్ట్ పీరియడ్లో అయిపోయినా కూడా బెస్ట్ విజువల్తో అయితే వచ్చేస్తున్నాం. ఈసారి మేము పాస్ట్లో చేసిన మా వర్క్ ఏదైతే ఉంటుందో దానికన్నా చాలా బెటర్ వర్క్ ఇది అండ్ బెస్ట్ వర్క్. విన్నాను బట్ చూడలేదండి. హాయ్ అండి. ఇదైతే మా బెస్ట్ వర్క్ అని చెప్తాను. అండ్ రాధాయన్ టైటిల్ విన్నప్పుడు అప్పటి నుంచి లైక్ స్క్రిప్ట్ రైటింగ్ నుంచి ఇప్పటి వరకు అంతే ఎక్సైట్మెంట్తో ట్రావెల్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ మీద మేమైతే. అండ్ ఎక్కువ రోజులు లేదు రిలీజ్ కూడా, చాలా త్వరలో మేమైతే రిలీజ్ చేయబోతున్నాం. అండ్ దానికైతే మన మీ సపోర్ట్, లైక్ మన తాడిపత్రి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం అండి. ఐ హోప్ మీరు, నాకు తెలుసు మీరు నాకు సపోర్ట్ చేస్తారని. షార్ట్ ఫిల్మా మూవీయా? ఇండిపెండెంట్ ఫిలిం అండి, లెస్ దెన్ మూవీ, మోర్ దెన్ షార్ట్ ఫిలిం, 1 hour ఉంటుంది. గుడ్ ఈవినింగ్ అక్క. గుడ్ ఈవినింగ్ అమ్మ. వెరీ గుడ్ ఈవినింగ్. యా అండ్ వన్ మోర్ థింగ్, ఏదో చెప్దాం అనుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చింది. మరి రాధాయన్ గురించి మీకు ఏం తెలియదు, జస్ట్ బై లిజనింగ్ సాంగ్ వచ్చిన వెంటనే మీకు అర్థమైపోతుంది. సో ఏముంటుంది, సినిమా ఎలా ఉండబోతుంది, మీకు నచ్చుతుందా లేదని మీకు డిసైడ్ చేసుకోండి. బట్ మా దాంట్లో ఫస్ట్ చెప్తున్నాం అబ్బా, ఈ యాక్షన్ సీన్స్, ట్విస్టులు, ఎలివేషన్స్, ఈ కైండ్ ఆఫ్ ఏం ఉండదు. జస్ట్ సింపుల్ అనే క్యూట్ లవ్ స్టోరీ అంతే. సిద్ధు అన్న ఫేస్ ఫన్నీగా ఉంది అక్క, మీరు చూడండి అక్క అన్నాం కదా. మీ ఫేస్ ఏదో ఫన్నీగా ఉందంట, మీరు చూడలేదు అక్క అంటున్నారు. ఏంటో ఎప్పుడు రిలీజ్ చేశారు అక్క? కొంచెం టైం పడుతుంది బట్ పక్కా వస్తుంది. కాఫీ తాగలేదు, మా అలవాట్లేదు. శ్రీనాథ్ మీరు తాగారా? చూడలేదా? లేదండి చూడలేదు. ఏం చూడలేదు? నాకు తెలియట్లేదు. అక్క అక్క చెప్పండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గ్రేట్ బాబా, ఐ విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మూవీ నేమ్ ఏంటక్క? రాధాయన్ అండి మా మూవీ పేరు. సేమ్ పించ్ అక్క. ఇప్పుడు చాక్లెట్ ఇవ్వని చెప్తా, చెప్పండి అదే అని చెప్పండి. ఇంకా సారీ ఏమనుకోకండి, ఏదో డిస్టర్బ్గా ఉన్నా, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా, ఓకేనా? ప్లీజ్ డోంట్ మైండ్. సిద్ధు అన్న ఒక పాట పాడనా, నీ ఫ్యాన్స్ నువ్వు కూడా అక్క. ఇద్దరు కలిసి కోరస్లో పడతారు బాబా, భయపడి వెళ్ళిపోతారు. ఈ గొంతేసుకొని పాడేట్లో ఏంటో పోయి నువ్వు. చెప్పండి. గర్ల్స్కి హ్యాట్సప్ అనమాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అక్క సింగ్ ద సాంగ్. నాకేం పాటలు రాదండి, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను పక్క. నేను ప్రిపేర్ అవ్వలేదు. యాక్చువల్లీ మా తప్సు అని ఒక అమ్మాయి ఉంటే తను చాలా బాగా పాడుతుంది. ఆ అమ్మాయితో పాడేసాను. కాంటాక్ట్ నెంబర్స్ అండి.